హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ అనాలిసిస్ వీడియో. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఈరోజు లో అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. అంటే 23,500 లెవెల్ అనేది మంచి డిమాండ్ జోన్ అనమాట. ఇది మార్కెట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ అవ్వచ్చు. మార్కెట్ ఈ లెవెల్ అనేది ఇన్స్టిట్యూషన్స్ యొక్క బయింగ్ జోన్స్ అండి. ఇవన్నీ ఈ జోన్ ఇన్స్టిట్యూషన్ ఒక బయింగ్ జోన్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఆర్ఎస్ఐ కూడా అంటే ఓవర్ సోల్డ్ జోన్కి డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఓవర్ సోల్డ్ జోన్కి ఆర్ఎస్ఐ అనే వస్తుంది. సో మార్కెట్లో చాలా ఎక్కువగా ఓవర్ సోల్డ్ చాలా ఎక్కువ అమ్మేశారు మార్కెట్లో. సో మార్కెట్ ఎక్కడి నుంచి అయినా కొంచెం బౌన్స్ అయిన ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఓవర్ సోల్డ్లో లెవెల్ ఉంది అండ్ వీక్లీలో సపోర్ట్ లెవెల్లో ఉంది. సో ఒకసారి రేపటి లెవెల్స్ చూద్దాం. మార్కెట్లో 23,500 అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి డిమాండ్ జోన్ అండి. మార్కెట్ ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి. ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఇది చూడండి, ఆర్ఎస్ఐ 30కి వస్తుంది అన్నమాట. ఇక్కడ అంటే ఓవర్ సోల్డ్ లెవెల్కి వస్తుంది మార్కెట్. అంటే చాలా ఎక్కువ సెల్లింగ్స్ ఎక్కువ జరిగిపోయాయి అనమాట ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ నుంచి అయినా కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయినా లేదా ఫ్లాట్ అయినా మార్కెట్ బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది రేపు. సరే, మన లెవెల్స్ చూద్దాం. మనం స్పాట్ చార్ట్లు చూడలేము, అంటే ట్రేడ్ చేయలేము, కాబట్టి మనం ఫ్యూచర్లోనే చూస్తాము. ఫ్యూచర్ చార్ట్ని ఒకసారి చూద్దాం. మనం 23,600 లెవెల్ అనేది నిన్న డిస్కస్ చేసామండి ఈ లెవెల్. సో మార్కెట్ అదే లెవెల్కి వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయింది పైకి. సో మార్కెట్ ఈ లెవెల్ అనేది సపోర్ట్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది రేపు. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు అంటే 23,900 వరకు అండి. 23,850 అండ్ 950 ఈ 100 పాయింట్ జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ కానీ లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఎక్కడ ఓపెన్ అయినా అంటే ఈ లెవెల్ అంటే 23,600 మార్కెట్ లెవెల్ ఈ కిందకి బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది మేజర్ లెవెల్స్ అనమాట. ఇది మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక మైనర్ మన ట్రేడింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా సరే స్కాల్పింగ్ లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు స్కాల్పింగ్లో 23,750 అనేది మంచి సెల్లింగ్ జోన్ అండి. ఈ లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్కి రావచ్చు మార్కెట్. సో జస్ట్ ఇలాగెళ్ళి ఇలాగ వచ్చేయచ్చు మార్కెట్. సో బయింగ్ రావాలంటే ఈ ఉన్న లెవెల్ నుంచి పైకి పోవాలి. ఇక 23,800 బ్రేక్ అయితే 23,850 ఈ లెవెల్ అనేది ఈరోజు వెయిట్ చేశాను, బట్ ఒకసారి టచ్ చేసి వస్తుంది. సో ఈ లెవెల్కి మళ్ళీ రాలే. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ సెల్లింగ్ వస్తుందని అనుకున్నా, బట్ రాలేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ సపోర్ట్లో ఉంది మార్కెట్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ట్రై చేస్తుంది మార్కెట్. సో రేపు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అంటే 50,500 ఫ్యూచర్ చార్ట్ అండి ఇది. 50,500 ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సరే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. సో డైలీలో కూడా ఇదే సపోర్ట్ లెవెల్ ఉందండి. ఈ సపోర్ట్ లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. సో మార్కెట్ ఈ లెవెల్ నుంచి బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది రేపు. సో ఈరోజు మేజర్ సపోర్ట్ లెవెల్ నుంచే మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సో 50,100 లెవెల్ అనేది ఇది మంచి సపోర్ట్ జోన్ అనమాట. ఇదే మార్కెట్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఇక్కడే బై చేస్తారు. సో అదే లెవెల్ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది. ఇక్కడ ఎందుకు బై చేస్తారంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. సో అందువలన ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 50,800 850 ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఈ లెవెల్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మార్కెట్లో. సార్ స్కాల్పింగ్కి 15 minutes 5 minutesకి వెళ్ళిపోవచ్చు. స్కాల్పింగ్ చాలా లాంగ్లో ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్లో పోవాలి అంటే 51,300 లెవెల్లో. అలాగే కిందకు వస్తే 49,800 ఈ లెవెల్ అనేది స్కాల్పింగ్ జోన్స్ అనమాట ఇవి. సో ఈ 2 లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి అంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి. మేజర్ లెవెల్స్ అయితే 1 అవర్లీ టైం ఫ్రేమ్ చూసాం అదే మేజర్ లెవెల్స్. సో ఇది స్కాల్పింగ్ చేసే వాళ్ళకి మాత్రమే. సరే స్పాట్ ప్రైస్లో చూసే వాళ్ళకి చూద్దాం. స్పాట్ ప్రైస్లో అయితే ఆల్రెడీ ఇది రెసిస్టెన్స్ని ఈరోజు టచ్ చేసుకుని వచ్చింది అంటే స్కాల్పింగ్లో చూసారా. ఇది రెసిస్టెన్స్ జోన్ అనమాట ఇవి.
సో మళ్ళీ మార్కెట్ అదే లెవెల్కి వచ్చి మళ్ళీ కరెక్షన్ అయిపోయింది. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ టచ్ చేసి మళ్ళీ కిందకు వస్తుంది. సో ఇలా అవుతాయి అనమాట. ఇది ఇన్స్టిట్యూషన్స్ యొక్క సెల్లింగ్ జోన్స్ అనమాట. అందువలన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు మేజర్ లెవెల్స్ చూద్దాం స్పాట్ చార్ట్లో. సో స్పాట్ చార్ట్లో 50,000 అనేది ఒక రౌండ్ లెవెల్, అండ్ అదే లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. ప్లస్ ఇది ఒక ఇన్స్టిట్యూషన్స్ ఒక బయింగ్ జోన్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ ఒక బయింగ్ జోన్ నుంచి మార్కెట్ రివర్సల్ అయింది. ఇక మార్కెట్ పోతే 50,600 ఈ లెవెల్ 600 లెవెల్కి వెళ్ళి మళ్ళీ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే 50,800 లెవెల్ని బ్రేక్ అయితే 51,200 లెవెల్ వరకు మార్కెట్ చూడొచ్చు. అదే లెవెల్ నుంచి మార్కెట్ కొంచెం కరెక్షన్ చూడవచ్చు. బట్ రేపు అల్టిమేట్గా అయితే బులిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూడాలి, మరీ ఓవర్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ వెళ్ళిపోవచ్చు. ఇది అండి మన అనాలిసిస్. మన అనాలిసిస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.